నమస్తే అందరికి. నేను మీ కిట్టు గౌడ్. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే బిగ్ బాస్ గురించి ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చిన. స్కిప్ అయితే మాత్రం చాలా మిస్ అవుతాం, ముందే చెప్తున్నా. ఫస్ట్ మనం గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ మాట్లాడుకుందాం. ఏదైతే అభయ్ నవీన్, నిఖిల్ అండ్ మధ్యలో మధ్య చూసినామా, సోనియా సంచలక వేసింది, ప్లస్ యష్మిని. ఈ గేమ్ అయితే ఏదైతే ఉందో ఆ గేమ్ మనం లీవ్ చేస్తాం, దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మొన్న జరిగిన గేమ్, ప్లస్ దాని మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను ఆ గేమ్ని పక్క పెడుతున్నా. తర్వాత వస్తే మార్నింగ్ ఫేస్ అయితే దోశ కాడ అయింది చూస్తున్నా, లొల్లి ఒకటి. ఏదన్నా విష్ణుప్రియ మణికంఠ మధ్యలో, అసలు మణికంఠ మధ్యలో లేకపోతే ఆ ప్రేరణను విష్ణుప్రియది అక్కడనే చిన్నగా అవి వెళ్ళిపోయేది. ఎప్పుడైతే మణికంఠ మధ్యలో ఉన్నాడో అటు ఇటు ఏదో ఒకటి సర్ది చెప్పుకున్నా బాగుండు. కాకపోతే చిన్నగా మంట వస్తా అంటే దానికి ఇంకా కొంచెం పెట్రోల్ పోసి ఆ మంట ఇంక ఎక్కువ చేసిండు. అది మణికంఠ చేసిన చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కానీ లేదా ఇద్దరు కపుల్స్ మధ్య కానీ ఏదైనా చిన్న గొడవ ఉంటే బాధ్యత సాల్వ్ చేసిన అయిపోతుంది అది. కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడో అది చాలా ఒక ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళిపోతున్నట్టు. సో మణికంఠ కూడా ఆ టైప్లో వెళ్ళిండు. ఆయన కావాలని చేసిందా చేయలేదు కానీ ఆ గొడవ అయితే పెద్ద అయిపోయింది. లాస్ట్ కడితే మనకంటేనే ఎర్రపప్పు అయిపోయిండు. అట్లుంటుంది అన్నట్టు. ఇంకోటి, మనకంట ప్రభావతి 2.0 అనే గేమ్ ఆడినప్పుడు అన్న ఉన్నాడు. ఆయన నాకు కొన్ని ఎక్స్ వచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ వాళ్ళు పెడితే అయిపోవు 10x దాకా వేడి చేసిండు. నబిల్ అది కూడా చెప్పిండు, ఆ 10x దాకా నువ్వు ఎందుకు ఉన్నావు, అవి పడంగా తీసుకోవాలి పెట్టేసి అన్నాడు. కానీ మనకంటే అట్లా వేయలే. మనకంటే పాపం చాలా నిఖిల్ ఇష్టపడితే పడ్డాడు. అది నాకు అక్కడ చిన్న డౌట్ అనిపించింది. ఏంటంటే మనకంటే ఎప్పుడైతే పడ్డాడో పక్కకుంటే నాకు చిన్న డౌట్ అనిపించింది. అంటే మనకంటే స్ట్రాటజీ వాడింది అనిపించింది. నా ఒపీనియన్ చెప్తున్నా, అందరి ఒపీనియన్ కాదు. స్ట్రాటజీ వాడింది అనిపించింది. ఎందుకంటే మనకంటే నాకు తెలిసి అక్కడ ఏం మళ్ళీ మనకంటకు అక్కడ ఏదో చిన్న గొడవలాంటి ఐదు ఉంది, దాన్ని ఆపేద్దామంటే మనకంటకి ఇట్లా పడిపోతే మేబీ అదంతా ఆగిపోద్ది, అంటే గేమ్ పాజ్ అయ్యొద్ది అని ఒక ఇంటెన్షన్తో అట్లా వేసినట్టున్నాడు. అది బయటికి చెప్తే మళ్ళీ ఆయన చాలా తక్కువ అయిపోతాడు అండ్ లోకో అయిపోతాడు అందరికి. సో అది బయటికి చెప్పలేదు అని నాకు అనిపిస్తుంది. ఆయన కావాలని అంటే కావాలని పడ్డాడు అనిపిస్తుంది నాకైతే. ఆ 5 minutes అట్లా బాగుడు కావాలని అనిపిస్తుంది. సరే ఆయన పడ్డాడు, ఏదో అయిపోయింది. మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ గూడగడ్డం చేతిలో పెట్టుకొని ఏడుస్తే అన్నట్టు మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ సింపతి. గేమ్ ఆడుతుండు, అట్లనే ఆడాలి. అది సింపతి కార్డు మళ్ళీ వచ్చింది, అద్దు యూజ్ చేయద్దు అది, కానీ మళ్ళీ చేస్తాడు ఆయన. అది నాకు అర్థం కాదు. కానీ ఎట్లయితే మనకంటే అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యిండు, గేమ్ ఆడుతుండు. ఈ సింపతి కార్డు అయితే వాడకుండా ఆడితే మణికంఠ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు, ఇది మాత్రం పక్కా. ఇంకోటి విష్ణుప్రియది. ఇంకా విష్ణుప్రియ మనం మాట్లాడుకుంటే విష్ణుప్రియ క్యారెక్టర్ వైజ్ అంత వైజ్ మంచిగా ఉంటుంది. కాకపోతే నిన్న గేమ్లో ప్రభావతి 2.0 గేమ్ టాస్క్ వచ్చినప్పుడు ఆడినప్పుడు నన్ను టచ్ చేయొద్దు అని ఉమెన్ కార్డ్ వాడుతున్నామా, అంటే నన్ను టచ్ చేయొద్దు అంటే నబిల్తో అన్నప్పుడు ఉమెన్ కార్డ్ వాడినాను. అప్పుడు దానికి యష్మి కూడా రిప్లై ఇచ్చింది, టచ్ చేయొద్దు అది ఏదంటే గేమ్స్ ఆడద్దు, కూర్చోవాలి సపరేక అని చెప్పి అన్నది. యష్మి ఏదైతే చెప్పిందో 100% కరెక్ట్ అది. ఎందుకంటే ఈ విష్ణుప్రియ ఈమె విషయంలో కూడా కాదు, మనం పేన టాస్క్ చూసుకుంటే పేన వీక్ది ఎవరైతే మణికంఠను సీత ఒక గేమ్ ఆడింది కదా, అంటే రేషన్ తేవడం గేము, దానికి కూడా సీత చెప్పింది, ఎందుకు అట్లా చేసినావు, నువ్వు చెప్పొద్దా, నేను టచ్ చేయద్దు, అట్లా చేయద్దు, అట్లా చెప్పొద్దా అంటే సీత అప్పుడు అన్నది. అంటే నాకు అట్లా ఏం లేదు, ఎందుకంటే గేమ్ ఆడడానికి వచ్చి నాకు బాయ్ గర్ల్ తేడా లేదని చెప్పి సీత అని చెప్పింది. చదువు ఓకే లీవ్ ఇట్. ఈమె కూడా అదే మళ్ళీ, అంటే ఈమె ఉమెన్ కార్డు వాడేది కాక పక్క వాళ్ళతో కూడా అట్లా అదొక మైండ్ సెట్ చేంజ్ చేద్దామని చూస్తాను అన్నట్టు. అంటే మనకు ఇంటెన్షన్ చేస్తుందా చేస్తా తర్వాత విషయం, కానీ పక్కలో కూడా చెప్తాను అన్నట్టు. కానీ ఎప్పుడైతే మనం బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడేటప్పుడు ఉమెన్ కార్డ్ వాడద్దు. ఈ ఉమెన్ కార్డ్ వాడితే ఏమైందంటే నాగార్జున ప్రతి సాటర్డే చెప్పిండు ఉమెన్ కార్డ్ వాడద్దు అని చెప్పి. అలాంటి ఉమెన్ కార్డు నేను అమ్మాయిని పట్టుకోవద్దంటే గేమ్కి రావద్దు. యష్మి ఏదైతే చెప్పిందో ఇట్స్ కరెక్ట్, అది గేమ్కి రావద్దు ఉమెన్ కార్డ్ వాడితే. 100% విష్ణుప్రియ అయితే తప్పు. నిన్న మాట్లాడేది ఫస్ట్ తప్పు. ఆయన దోష విషయంలో అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆమె ఇంటెన్షన్ ఇట్లా వేసినట్టున్నది, ఈమె కదా ఇండైరెక్ట్గా వేరే అర్థం అవుతున్నది. ఆ మనకంట మాట్లాడినాక అది గట్టి వెళ్ళిపోయింది. సో విష్ణుప్రియ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే నిన్న కొంచెం ఆ ఉమెన్ కార్డు వాడడం నాకు నచ్చలే అయితే, అంతే.
ఇంకా నెక్స్ట్ పృథ్వీ. ఈ పృథ్వీ మొన్న ఫోటో టాస్క్ చూసినాం మనం. అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్. అంటే మైండ్ గేమ్ దిమాగ్తో ఆడాలి, ఇలా ఫిజికల్తో ఆడుతాడు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్లా పట్టేసి ఇట్లా విసుకుడు, ఇట్లా ఇట్లా ఇస్తేసుడు, ఇలాంటివి చూడడానికి చాలా బాగాలేవు. అంటే ఎట్లా అంటే ఏదో ఫైటింగ్ చూసినట్టు, ఫైటింగ్ గేమ్ అక్కడ గేమ్ అనిపించలేదు మాకు. అంటే ఒక స్ట్రాటజీ, ఒక నాలెడ్జ్, అట్లా ఆడాలి గేమ్. ఇష్టం అసలు ఇట్లా పట్టి ఇష్టం అదేంటి అన్నట్టు. నాకైతే పృథ్వీ గేమ్ అసలు నచ్చలేదు. మొన్న ఏదైతే ఆడిండో, మొన్న నబిల్, ఇప్పుడు నబిల్ సూపర్ ఆడతాడు గేమ్. ఎలాంటి తొండి ఏం లేకుండా మస్తు ఆడుతుంది నబిల్. కాకపోతే వీళ్ళు మనం ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే నబిల్నే వాళ్ళు గేమ్ నుంచి ఎలిమినేట్ చేసింది. ఎందుకంటే నబిలే అక్కడ స్ట్రాంగ్ ప్లేయర్. ఏదైతే అభయ్ నవీన్ టీం ఉందో అలా నబిలే స్ట్రాంగ్. పాపం నబిల్నే వేసి పడేసిండు. ఈ ఆదిత్య ఓం పాపం ఆయన ఏం చేస్తాడు, ఆడుతానే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఆదిత్య ఓం కానీ లేకుంటే అభయ్ నవీన్ కానీ ఇలా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంది. చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగా మొసవస్తుళ్ళు. ఇది సో ఇప్పుడు నబిల్ అయితే ఎలిమినేట్ అయిపోయిండు. మరి రేపు జరిగే గేమ్లో ఎవరు ఆడుతారో ఎట్లా ఆడుతారో కొంచెం తెలుసుకోవడం కష్టం ఉంది. కానీ మీకు ఎవరు గెలుస్తారో కూడా చెప్పేస్తా ఇప్పుడే నేను. ఎందుకంటే మీకు టెన్షన్ ఉంటుంది కావచ్చు, అంటే అయ్యో నబిల్ లేదు ఎవరు గెలుస్తారు అంటే. నిజంగానే నబిల్ పోయిండు కాబట్టి వాళ్ళ గేమ్ గెలవాలి. కాబట్టి 2.0 గేమ్లో నిఖిల్ టీం అయితే గెలుస్తుంది. నిఖిల్ టీం పేరు తెలిసి కదా, శక్తి టీమే గెలుస్తుంది. మాట్లాడుకుందాం మనం. నబిల్ 100% మస్తు ఆడుకున్న గేమ్ అయితే, గేమ్ 100% ఆడుకుని మన ప్రీవియస్ గేమ్స్ చూస్తున్నా కదా, ఎక్కడ తొంది లేదు. మైండ్లో పెట్టుకుంటాడు గేమ్ మంచిగా. మైండ్లో పెట్టుకుని స్ట్రాటజీగానే వాడతారు, స్ట్రాటజీగానే ఆడుతారు తప్ప ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు అయితే. ఆ పృథ్వీ ఎవరైతున్నారో చాలా తప్పులు చేస్తుండే పృథ్వీ అయితే. ఆయన మొత్తం అగ్రెసివ్ అయిపోతుంది. అగ్రెసివ్ ఉండాలి కానీ అది ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి. ఈయన మొత్తం గేమ్ మీద అందంగా చూపిస్తున్నాడు. అది మళ్ళీ ఒకటి బీప్ వాడాడు అక్కడ బిగ్ బాస్ వాళ్ళు బీప్ వేసిండు. ఇలాంటివి చేయొద్దు. మళ్ళీ ఆదిత్య ఓం అన్నాడు అంటే ఇలాంటివి చేయొద్దు. ఆయన ఏదో అనుకుంటుండు కానీ, ఏదో పుడతాం అనుకుంటుండు కానీ ఆ సెట్ కాదు అది. అంటే చూస్తాను ఇట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది కావచ్చు అనుకుంటానేమో మేబీ. కాకపోతే అది చాలా వరస్ట్గా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు చెప్పానంటే. వరస్ట్ ప్లేయర్ అబ్బాయి నమ్మి తినైతే చెప్పిండో, వరస్ట్ ప్లేయర్ ఈజ్ పృథ్వీ ఇస్ ద వరస్ట్ ప్లేయర్. నిఖిల్ గురించి చూసుకుంటే నిఖిల్ గేమ్ బాగానే ఆడుతుండు. కాకపోతే నిఖిల్ కూడా కొంచెం ఇష్టపడేసిన అలాంటి సీన్లు అయినాయి. కాకపోతే ఈ ఆదిత్య ఓం ఎప్పుడైతే అటు వెళ్ళిండో, నాకు తెలిసి ఆదిత్య ఓం వల్ల స్టార్ట్ అయినట్టుంది. ఎందుకంటే ఆయన పోయి ఏదో అక్కడ ఏదో వేద్దామన్నట్టు అట్లా వేయండు, అది స్టార్ట్ అయినట్టున్నది. అభయ్ నవీన్ని పృథ్వీ ఇట్లా పట్టుకున్నప్పుడు అప్పుడు ఆదిత్య ఓం పోయి ఇట్లా పట్టిండు, అక్కడ ఏదో గొడవ స్టార్ట్ అయింది. వాళ్ళ అప్ప నుంచి వాళ్ళ వీళ్ళ గుడ్లు అలా తీసుకుంటే నడుస్తుంది. సోనియా అయితే ఆమె కొంచెం ఏమో ఫీల్ అయ్యి ఏమో మాట్లాడుతుంది. ఆమె అసలు నాకు ఆమె కొంచెం మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పానంటే పక్కకు తీసేయి. నిన్న ఎవరైతే ఆడిన గేమ్ ఉందో, నిన్న నచ్చిన ఎపిసోడ్లో నాకు నచ్చిన పర్సన్ నబిల్ గేమే మస్తు అనిపించింది. నబిల్ గేమ్ బాగా ఆడిండు. సో నా గేమ్ నబిల్ అందుకోసమే నబిల్ స్ట్రాంగ్ అని చెప్పే శక్తి టీం వాళ్ళు కాంతార టీంలో నుంచి నబిల్ని తీసేసిండు. ఇప్పుడు అలా గేమ్లో చాలామంది వీక్ పర్సన్స్ ఉన్నారు. నేను మణికంఠ స్ట్రెంత్ వైజ్ వీక్. ఆదిత్య ఆయన కొంచెం వీకే అనిపిస్తుండు. ఎందుకంటే నేను నా క్యాబేజ్ ఇట్లా హెడ్ తనే టాస్క్ ఉంటుంది అక్కడ చూసిన. ఆదిత్య వీక్. అభయ్ నవీన్ ఒకటే కొంచెం కష్టమే లాగించడం అంటే. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కూడా కొంచెం టఫ్ అని ఉన్నది. ప్రేరణ బాగానే ఆడుతుంది. ఎంతైనా కానీ అటు మెన్కు ఇటు ఉమెన్కి కొంచెం ఈక్వాలిటీ అనేది కొంచెం తేడా ఉంటుంది స్ట్రెంత్ విషయంలో. సో ఏమైందో చెప్పలేం. చెప్పినా కదా ఇక జరిగే ఎపిసోడ్లో అయితే గెలిచే టీం అయితే ఖచ్చితంగా నిఖిల్ టీంలో గెలిచింది, శక్తి టీము. అంతే. బిగ్ బాస్ గేమ్ అయితే ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అందుకే వీడియో చేసిన. ఇట్లా ఇంట్రెస్ట్ అనిపిస్తే దుమ్ములేపై వీడియోలు చేస్తే ఖచ్చితంగా. మీరు ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ చూసి అంటే తమ్నెయిల్స్ చూసి నా వీడియోని జడ్జ్ చేయకండి. తమ్నెయిల్స్ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే తమ్నెయిల్స్ ఎందుకు బాగుంటలేవు అంటే నాకు స్క్రీన్ షాట్స్ ఎక్కడ దొరుకుతుంది. ఎందుకంటే నేను చూసే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఆ స్క్రీన్ షాట్స్ ఆప్షన్ లేదు, స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ లేదు. సో నేను లేకుంటే అవి ఉంటే నేను ఖచ్చితంగా వీడియోస్ పెట్టి ఇక్కడ తప్పైనా ఖచ్చితంగా మొత్తం డీటెయిల్గా చెప్పేటోని. కాకపోతే ఇప్పుడైతే నా మాట పూర్గా చెప్తాను. ఓకే గాయస్, నిన్న నచ్చిన ఎపిసోడ్ గురించి నేను మాట్లాడిన మాట ఇది. ఇవాళ వచ్చే ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.